కానీ తెలుగు ప్రజలు ఎప్పుడు మర్చిపోలేండి ఆయన. లేదు ఎన్ని యుగాలైనా ఎన్ని ఇదైనా కానీ ఆ చరిత్ర అనేది ఎప్పుడు చెరిగిపోదు కూడా. ఆ పాటలు కానీ అదే అప్పట్లో ఘంటసాల గారు ఉండటం ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఆయన పాత్రలో కూడా లీనం అయిపోవటం, ఆ పాత్రలో చేయటం, అది కొంతమందికి. ఇప్పుడు ఆయన మీకు చెప్పాను కానీ ఆయన కృష్ణుడి పాత్ర వేసిన కానీ రాముడి పాత్ర వేసిన కటిక నేల మీద పడుకున్న వాళ్ళు అసలు కొంతమంది ఇప్పుడు ఎంతోమంది వేశారండి ఆ కృష్ణుడి క్యారెక్టరు. ఇప్పుడు హర్నాథ్ గారు వేశారు, కాంతారావు గారు వేశారు, బట్ వాళ్ళంతా మెప్పించలేకపోయారు. అవును, రామారావు గారిని అసలు ఆయన ఫోటో పెట్టుకుని అసలు ఈ కృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరికి. అవును, కృష్ణుడు ఎలా ఉంటాడంటే మా అంతే. వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారంటే రామారావు గారు అంటారు, దుర్యోధనుడు ఎలా ఉన్నారంటే ఆయనే అంటారు. అది ఆయన చేసుకున్న అదే ఈ ఏమంటారు మేకప్ లో వాళ్ళు వచ్చింది అనుకుంటే ఆ మేకప్ మిగతా వాళ్ళు కూడా వేయచ్చు కదా. అదే నేను చెప్పాను కదా, సోమన్ బాబు గారు వేశారు, కాంతారావు గారు వేశారు, హర్నాథ్ గారు వేశారు, ఇంతమంది వేసినా అవును ఎవరు ఇంత ఆదరణ రాలేదు. అదే అది ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం అండి. ఆయనకు కూడా అదే ఇంతమంది ఫాలోయింగ్, ఆయన్ని దేవుడిలాగా కొలవటం అనేది అది ఆయన చేసుకున్న అదృష్టమే ఒక రకంగా. కొంతమంది కృష్ణుడు క్యారెక్టర్ వేసినా ఇంత నిష్టగా ఉండేవాళ్ళు కాదండి. అవును, రామారావు గారు అంత నిష్టగా ఉంటారు, మీరెందుకు అట్ట ఏముంది అంత ఉంటేనే అన్న క్యారెక్టర్ లీనం అయిపోతే చాలా దాన్ని కాదు అది. అదే ఇప్పుడు మా శ్రీనాథ గవి సార్వభౌమ ఉంది, క్లైమాక్స్లో శ్రీనాథ్ అవసాన దశ అది గుదిబండ ఊరేగిస్తారు కదా, వీధులు తిప్పుతూ ఉంటారు. అవును, వెనకాల అతను కొరడా పెట్టి అవును కొడుతూ ఉంటాడు, రాళ్లపల్లి ఆ క్యారెక్టర్. అవును, అది అసలు డమ్మీ చేసి బాబు గారి డైరెక్టర్, నేనే కెమెరామెన్. అవును, అది డమ్మీ చేసి కొట్టిస్తున్నారు, అది ఆయనకు ఆనట్లేదు. ఓకే, నాన్నగారికి ఏంటి బాబు గారు ఏంటి రావట్లేదు నాకు ఇది రావట్లేదు అని నిజం కొరడా తెప్పించాడండి. ఓకే, కొరడా తెప్పించి రాళ్ళపల్లి ఇచ్చి కొట్టమన్నాడు. ఆయన ఏమో అసలు బెంబేలు ఎత్తిపోతున్నాడు ఆయన. ఓకే, ఏంటండి ఇది ఆయన నిజం కొరడా లేదు, కొట్టండి ఎప్పుడు కానీ తెలియదు అంటే ఆ నిజం కొరడాతో కొట్టించుకున్నాడు అండి. కొట్టించుకుని లంచ్ బ్రేక్లో సమ్మర్లో షూట్ చేస్తాను, సమ్మర్లో షూట్ లంచ్ బ్రేక్లో ఎండండి, గొడుగు కూడా లేదు, ఆయన భోంచేయలేదు, ఆయన అట్టాగే ఎండలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అంటే బాడీ అంతా కమిలిపోవాలి, ట్యాన్, ఆ ఎండలోనే కూర్చున్నాడు. మొత్తం సీక్వెన్స్ అంతా షూట్ అయ్యే వరకు ఇలాగే చేశాడండి. ఓకే, మళ్ళీ జన్మలో ఉంటేనే ఆయన నమ్మేవాళ్ళండి. అట్లాంటిది ఏమన్నా డిస్కషన్ జరుగుతూ ఉండేదే జన్మల గురించి? కానీ వాటి గురించి పెద్ద ఆలోచించేవాడు కాదు. ఎంతసేపు తన పాత్రలో ఇప్పుడు ఏం చేస్తున్నాం, అదేంటి మనం ఇప్పుడు పుట్టాం, దీనికి ఏంటి మన ఈ లైఫ్కి పర్పస్ ఏంటి, అది మనం ముందు చేయాలని. సరే, ఇప్పుడు శ్రీమద్ విరాట్ పర్వం సినిమా ఉంది కదా, మరి ఒక డైరెక్టర్గా చేయాలి, ఒక పక్క నటుడిగా చేయాలి, మరి అది చాలా క్లిష్టమైన పాత్రలు అవి. ఎలా హ్యాండిల్ చేశారు ఆయన? హ్యాండిల్ చేశారంటే అది ఆయనకి ముందే తెలుసండి. ఆయన స్క్రిప్ట్ ఉండేది, ఆయనకి ఆ టైమింగ్ తెలుసండి, ఎటు చూడాలి, ఎటు పక్క ఏ ఆర్టిస్ట్ ఉన్నాడు, ముందే ప్రిపరేషన్ అయ్యేవారండి. ఓకే, ఒక సెట్లో ఏ ఆర్టిస్ట్ ఎక్కడ ఉన్నాడు ఏంటి, సెట్లోకి వచ్చిన తర్వాత కెమెరా యాంగిల్ పెట్టిన తర్వాత ఆ యాంగిల్ ఇక్కడి నుంచి నేను అక్కడ దాకా రావాలి అంటే మమ్మల్ని అడిగేవాడు ఏంటి, ఒక మార్క్ ఉండేది. సో ఆయన అది ఆయనకు అది మైండ్లో ఫిక్స్ అయిపోయేదండి. సో ఆ షాట్ తీసినప్పుడు మేము ఆయన కళ్ళు కనపడవు, లెన్సులు పెట్టాం, బట్ స్టిల్ ఆయన గంభీరంగా అది ఒక దీనికోసం పెట్టాం, ఆయన కళ్ళు గ్రీన్గా కనపడాలను ఇది పెట్టాం. సో బట్ ఆయనకి ఏంటంటే ముందే ఇది ఒక 10 అడుగులు ఉంటుంది అని ఆయన మైండ్లో రికార్డ్ అయిపోయి ఉంటుందండి. ఆ 10 అడుగులు కరెక్ట్గా వచ్చి అక్కడే నుంచునేవాడు అండి ఆయన. సో ఈ ఆర్టిస్ట్ ఇక్కడ ఆయన ముందే స్క్రిప్ట్లో ఎక్కడెక్కడ ఏం ఉండేది అది టోటల్గా ఇట్స్ లైక్ ఏమంటారు దాన్ని, భగవద్గీత లాంటిది ఆయనకు తెలుసు. అది ఒక ఇది అటు ఇటు అవ్వదండి, మార్చడం ఉండేది కాదు, అంత ప్రిపరేషన్ జరిగే షూటింగ్కి వచ్చేవాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మీకు ఇచ్చినా మీరు డైరెక్ట్ చేయొచ్చు. సో అది అంత పక్కాగా ఉండేది. ఉండేది షార్ట్, దాని లెంత్ అంట
ఒక అడుగు అటు ఇటు కూడా జరగడం లేదండి. ఉమ్. సో అంత క్యాలిక్యులేషన్గా చేసేవారు ఆయన. అదే. సో అది ఆయనకి దాహోదపడింది. ఉమ్. సో ఆయన ఎక్కడ ఏంటి అంటే ఓ పక్క నడుస్తూ ఉండాలి, మళ్ళీ డైరెక్షన్ చేయాలి అందరినీ. అందరినీ అంటే డైరెక్షన్ అంటే స్టార్ట్ కట్టు ముందే రిహార్సల్స్ అన్నీ చేసేవాళ్ళం. బట్ ఇదనేది ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయి కరెక్ట్గా ఈ ఆర్టిస్ట్ ఎక్కడ ఉండని మనకి స్క్రిప్ట్లోనే ఆయన ఓకే చేసుకుని అంటే పక్కాగా ఉండేదండి ఆయనది. చాలా రిహార్సల్ చేసి వర్క్ చేసుకునే వాళ్ళు అయితే ఇంటి దగ్గర కూడా హోంవర్క్ ఎక్కువ దాని ఇదేదండి. అక్కడ మేము షూటింగ్కి వచ్చేప్పుడు ఈజీ అయిపోయేదండి మాకు, చాలా సులువు ఇదిగా. ఓకే ఇప్పుడు ఈ రోజు సినిమాలు ఎన్నేళ్ళు తీస్తున్నారు, ఆ పౌరాణిక సినిమాలు ఎన్ని రోజుల్లో తీశారు అదే చూస్తే. అంటే స్క్రిప్ట్ అండి, ఆ స్క్రిప్ట్ ఇదంతా ఆ కేవీ రెడ్డి గారిని బాగా అబ్జర్వ్ చేసాడు ఆయన కూడా అంతే. ట్రాలీ అంటే ఒక ట్రాలీ లెంత్ ఇన్ని అడుగులు ఉండాలి, దాటిందంటే మళ్ళీ తీసేవారు. సో అంత పక్కాగా ఉండేవారు. ఓకే మళ్ళీ ఫిల్మ్ వేస్టేజ్ కూడా ఉండకూడదు. రిహార్సల్స్ ఎక్కువ చేసి, అంటే ఈ రోజుల్లో లాగా డిజిటల్ కాదు. అదే ఈ రోజులో ఎంత వేస్టేజ్ లేదు ఈ రోజు. అవును, ఆ రోజులో ఫిలిం అంటే అడుగు లెక్క అండి, ప్రతి అడుగు లెక్కేసేవారు. సో అండ్ కలర్ ఫిలిం అంటే ఇంకా బాగా ఖర్చు ఎక్కువ. ఈ రోజు అంత ఈజీ, ఆ రోజులో కాదు అది. అదే అండ్ ఆయన రాసుకున్న స్క్రిప్ట్ కానివ్వండి మార్చడానికి లేదండి. అండ్ ఆయన అంటే అంత సెటప్ వైజ్ అండి. అదే ఇప్పుడు ఆ కెమెరా యాంగిల్ పెడితే ఆ కెమెరా యాంగిల్లో ఏమేమి షాట్లు వస్తాయి అన్నీ తీసేవాడండి మొత్తం సీన్ది. ఓకే సీన్ మొత్తం ఇప్పుడు వేరేగా ఉంటుందండి, ఇప్పుడు లెక్క వేరే. ఇప్పుడు డైరెక్టర్గా మాస్టర్ షాట్ అది ఇది అంటున్నారు, అప్పుడు ఆ రోజులో లేదు. రోజు అంతా సెటప్. ఒక కెమెరా యాంగిల్ పెడితే రామారావు గారి ఎన్ని క్లోజప్లు ఉండేవి అన్నీ తీసేవాళ్ళం. అంటే మార్నింగ్ 6 మేము అవుట్డోర్ అంటే ఇండోర్ అయినా సరే అవుట్డోర్ 6 ఉండేవాళ్ళం, లైట్ అప్ చేసేవాళ్ళం. ప్రతి ఇప్పుడు ఆ సీన్లో ఉండే షాట్లన్నీ తీసేవాళ్ళం అండి. సో ఎండ మనకు అప్పుడు ఎండ ఇంత ఇది లేదు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లేదు. ఈ రోజు అంటే స్కిమ్స్ వచ్చినాయి, అవి వచ్చినాయి. ఆ రోజు టాప్ లైట్ రాకముందు అందరి క్లోజప్లు తీసేసి దాని తర్వాత టాప్ లైట్ వచ్చిందంటే అప్పుడు లాంగ్ షాట్లకి వెళ్ళేవాళ్ళం. ఓకే అంటే ఆర్డర్ ప్రకారం వెళ్ళాం. అదే ఒకటి ముందు వెనక తీసి, కాకపోతే మీరు ఫైనల్ ఎడిటింగ్లో చూస్తే అంతా స్క్రిప్ట్. అదే స్క్రిప్ట్. ఈ ఆర్టిస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు, ఈ ఆర్టిస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు, ఇవన్నీ ముందే రాసుకున్నారు. ముందే రాసి ఈ యాంగిల్లో ఇన్ని క్లోజప్లు, ఈ యాంగిల్లో ఇన్ని క్లోజప్లు అన్నీ తీసేవారు. సో మాకు ఈజీగా ఉండేది టెక్నీషియన్కి. ఒక కెమెరా పెడితే దాంట్లో మినిమంగా ఒక 25 షాట్లు తీసేవాళ్ళం. లైటప్ చేసి హ్యాపీగా ఉండేది. అదే ఇప్పుడు అదే షాట్ మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి అట్టా 4 అదే ఇది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు బడిపంతులు ఇలాంటి కొన్ని సినిమాల్లో మొత్తం వృద్ధుడి పాత్ర వేసిన తర్వాత చాలామంది వారిస్తారు, ఇలాంటి ఇంత ఇమేజ్ ఉంది ఈ బడిపంతుల పాత్ర చేయటం ఏంటి అంటూ ఉంటారు. కానీ అంత రిస్క్ ఎందుకు చేశారు అది ఆ పాత్ర విషయంలో? అయినా రిస్క్ అంటే దాంట్లో ఏంటంటే ఆ పాత్రలో ఏంటంటే ఒక టాలెంట్ ఇది ఉందనుకోండి, దాంట్లో ప్రతిభ ఉందనుకోండి, ఏదైనా మెసేజ్ గల క్యారెక్టర్ ఉందనుకోండి, ఆయన ఆ రోజుల్లో ఆయన ఇవన్నిటికీ అబోవ్ అండి. ఒక స్టార్డమ్ ఉండేది అఫ్కోర్స్, బట్ ఆయన మెప్పించారు ఆర్టిస్ట్ని. ఇప్పుడు ఆయన ఏకైక నటుడు, ఏది విలన్ పాత్రని కూడా హీరోగా చూపించాడు, ప్రొజెక్ట్ చేశాడు అంటే అది జనం చూశారు కూడా. అదే సో అలాగే ఈ పాత్రలు కూడా అంతేనండి. ఇప్పుడు రాజుపేద ఉంది, రాజుపేదలో ఆయన కుష్టివాణి క్యారెక్టర్ వేశారండి, జనం చూపేది. అవును. భీష్మ ఉందండి, అవును, భీష్మ వయసు మించిన గడ్డం వేసుకుని చేశాడు, అదే అది చూశారండి. అదే కానీ ఇంత విభిన్నమైన పాత్రలు వేసి ఇంత చేసిన ఆయనకి భారతరత్న ఇప్పుడు దాకా ఇవ్వకపోవటం అనేది చాలా అందరినీ ఇబ్బంది పెడుతుంది, ఆయన అభిమానులందరినీ కూడా. కరెక్ట్, అసలు ఆయన అర్హుడు అండి. అదే చిత్రరంగంలోనే కాదండి, ఇటు దీంట్లో కూడా ప్రజాక్షేత్రంలో కూడా ఆయన ఎన్నో చేశాడు. ఆయన ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు
అప్పుడు 1961 వార్, అప్పుడు పాకిస్తాన్తో వార్, అప్పుడు NDF అవును, నేషనల్ డిఫెన్స్ ఫండ్కి ఫండ్కి, అవును. ఇంకా ఇండియాలో భారతదేశంలో ఏ ఇండస్ట్రీ అంటే అటు హిందీ ఇండస్ట్రీ కానీ, తమిళ్ ఇండస్ట్రీ కానీ, మలయాళం ఉండే కదా, ఎవరు ఏమి చేయలేదు. ఈయన మటుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆయన ఒక్కడే తిరగొచ్చండి. అదే లేదు నేను కాదు, నా మొత్తం ఇండస్ట్రీ నాతో రావాల్సిందే, మొత్తం ఇండస్ట్రీకి క్రెడిట్ వెళ్ళాలి. తన స్వార్థం చూసుకోలేదు అక్కడ. అదే ఆయన పిలుపు మేరకు మొత్తం తెలుగు ఇండస్ట్రీ జోలి పెట్టారండి. అవును, జోలి పెట్టి ఆ రోజులో ఫండ్స్ కలెక్ట్ చేశారు. అవును. 1975 టైంలో తుఫాను వచ్చినప్పుడు కూడా కన్సిడర్ చేసి లాల్ బహదూర్ స్టేడియంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజుల్లో 8 లక్షల రూపాయలు వీధి నాటకాలు వేసి మొత్తం ఆర్టిస్టులు అందరినీ తీసుకెళ్ళండి. అదే అందరూ సహకరించారు, అందరూ వచ్చారు. మళ్ళీ అప్పుడు దివిసీమ అప్పుడు కూడా మీరు నాగేశ్వరరావు గారు, నాన్నగారు. సో ఆయన పబ్లిక్ సర్వీస్ కూడా చాలా చేశాడండి. ఆయన ఈజ్ ది ఓన్లీ, అసలు ఆయన కూడా ముందు ఇవ్వాల్సింది ఆయన. మిగతా వాళ్ళు ఊరిని ఆర్టిస్ట్ గా ఇచ్చారో లేకపోతే పొలిటీషియన్ గా ఇచ్చారో కాదు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అదే ఆ ఫీల్డ్ లో కానివ్వండి, ఈ ఫీల్డ్ లో కానీ అక్కడ ఉంటూ కూడా సేవలు చేస్తూ ఆయన సోషల్ సర్వీస్ చేస్తూ అత్యున్నత పురస్కారం అర్థమైపోతుంది కదా, ఈయన ఇవ్వకపోతే అది ఏంటో మరి అది అర్థం. మా విన్నపం కూడా అదే అండి. ఖచ్చితంగా చాలా మందికి మరణానంతరం ఇచ్చారు కాబట్టి నేను అనుకోవడం ఆయన ఖచ్చితంగా ఇస్తారు కూడా, ఇవ్వాలి. ఇదండి ఇప్పుడు మొన్న కూడా ఇచ్చారు 4-5. అదే ఈయనకున్నంత అర్హత, అదే నా ఒపీనియన్ అండి, ఈయనకున్నంత అర్హత మరి ఎప్పుడో రావాల్సిందని. అదే ఇంకొకటి అండి, ఇప్పుడు మీ ఫ్యామిలీ విషయాల్లో కొంతమంది బయట వ్యక్తులు అవాకులు పేలుతూ మాట్లాడుతున్నారండి, దీన్ని ఎలా చూస్తారు మీరు? బాధ కలగదు? బాధ ఏముందండి, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే మటుకు ఇప్పుడు ఏదో ఉంటారండి, బయట నుంచి ఎంతోమంది రాళ్ళు వేస్తూ ఉంటారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇక సో దాన్ని మనం ఇగ్నోర్ చేయటం అంటే మీలో తిరిగి మీలో వాడిగా బతికి మళ్ళీ వెళ్ళిపోయి ఇట్లా మాట్లాడటం అనేది ఇవన్నీ ఏమో చూసా. వాటి గురించి పట్టించుకోకూడదు. అదే పట్టించుకుంటే ఇక మళ్ళీ అదే ఇక మన పని ఏదో మనం చూసుకుంటూ పోవాల్సిందే అంతే. బయట నుంచి ఎంతోమంది రాళ్ళు వేస్తూ ఉంటారు అని. అదే సార్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు చాలా మందిని పరిచయం చేశారు, నటీనటులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, చాలా మందిని పరిచయం చేశారు. వాళ్ళు ఎవరెవరు, ఎలా వాళ్ళని ఎట్లా పరిచయం చేశారు? ఇప్పుడు ఇండియాస్ వన్ ప్రముఖుల్లో కెమెరామెన్స్లో మా ఎవరైనా రవికాంత్ నాగేష్ ఇప్పుడు ఆయన ట్రిక్ ఫోటోగ్రఫీలో ఆయన సిద్ధాస్తుడు. ఆయన బాబుబాయ్ మిస్త్రీ దగ్గర అసిస్టెంట్గా చేశాడు. ఇప్పుడు మన బాబు గారు తీసిన సీతా కళ్యాణం కానివ్వండి, వేరే పౌరాణిక చిత్రాల్లో ఆయనే ట్రిక్ ఫోటోగ్రఫీ అంతా ఆయనే చేశాడు. కాబట్టి ఆయన మొట్టమొదటి సినిమా సీతారామ కళ్యాణం. నాన్నగారు కంట్లో ఎట్టబడ్డారు ఆయన? నాన్నగారు అప్పుడు పౌరాణిక చిత్రాలు చేసేప్పుడు ఈ ట్రిక్ ఫోటోగ్రాఫర్ బాబు మేమిస్త్రీ గారు హ్యాండిల్ చేశారు. ఆయన మీకు అది చెప్పాను కండి, ఆయన బాగా అబ్జర్వేషన్ ఎక్కువ ఉండేదండి. కొంచెం బాగా దూకుడుతనం ఉన్న కుర్రాడు, అది ఇది బాగా అబ్జర్వ్ చేసేవాడు ఆయన. ఈయన కంటపడ్డాడు. అప్పుడు అసిస్టెంట్ బాబు మేమిస్త్రీ రవికాంత్. అప్పుడు సీతారామ కళ్యాణానికి ఫస్ట్ సినిమా అది రవికాంత్ గారిది. దాంట్లో ట్రిక్ ఫోటోగ్రఫీ కానివ్వండి, అది కానివ్వండి, రావణాసుడు మోల్డింగ్ కానివ్వండి, ఆయన బాగా చేశాడు ఆయన. దాంతో ఇక ఆయన వెనక్కి తిరిగి చూడలేదు కదా. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఆయన మళ్ళీ బాంబేలో పెద్ద కెమెరామెన్ అయిపోయాడు అది. ఇక హీరోయిన్స్కి వస్తే బి సరోజాదేవి, పాండురంగమాచం మంచి క్యారెక్టర్. కేఆర్ విజయ్ గారు కానివ్వండి, మన శ్రీకృష్ణ పాండవ, మళ్ళీ వైదారేమన్ జయసింహలో. వైదారేమన్ ఫస్ట్ చేసింది తెలుగు సినిమా, హిందీలు కాదు అసలు, తెలుగు.
అదే మన ఆంధ్ర అమ్మాయి, అవును వైదరామ, అవును ఇక్కడ అమ్మాయి అని చెప్తారు. ఇక్కడ అమ్మాయి. ఫస్ట్ మంది జయసింహలో క్యారెక్టర్ అది. అట్టా మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేసేవారు. పైగా నాకు తెలిసిన సమాచారం, మీకు తెలుసో లేదు తెలియదు, సోహన్ బాబు గారిని కూడా దాదాపు మీ నాన్నగారు ఎంకరేజ్ చేశారని టాకు. అవును, యాక్చువల్గా అవునండి. కలిసి ఎన్నో సినిమాలు చేశారు ఆయన. సోహన్ బాబు గారు నాన్నగారికి తమ్ముడుగాను ఇదిగాను సైడ్ గా చేసేవారు. అదే వీరాభిమన్యు టర్నింగ్ పాయింట్ అండి. అదే వీరాభిమన్యు నాన్నగారు ఇవ్వాల్సిన క్యారెక్టర్. అట్లాగా అభిమన్యుడి క్యారెక్టర్ నాన్నగారు ఇవ్వాల్సింది. ఎందుకో నాన్నగారు నేను కాదు, ఆయనకి కృష్ణుడి క్యారెక్టర్ ఇవ్వాలి. ఓకే మక్కువకు శోభన్ బాబు గారిని సజెస్ట్ చేశాడు. ఓకే ఈ కుర్రాడిని పెట్టుకోండి, టైటిల్ కూడా శోభన్ బాబు మీద ఉంటుంది, వీరాభిమన్యు. సో ఆయన పెట్టుకుని అది టర్నింగ్ పాయింట్ అయింది సోహన్ బాబు గారికి ఆ సినిమా. ఓకే. సో సోహన్ బాబు గారి మేకప్ రూమ్లో నాన్నగారి ఫోటో ఉండేది. ఆయన ఎప్పుడు మేకప్ వేసుకునే ముందు ఫోటోకి నమస్కరించి మేకప్ వేసుకున్నాడు ఆయన సోహన్ బాబు గారు. అట్లాగా బికాస్ ఆయన వల్లే అట్లా ఎంకరేజ్ చేశారు. సాధారణంగా ఒక హీరో ఇంకొక హీరోని ఎంకరేజ్ చేయరు, ఎప్పుడు పడేద్దామా అని చూసే టైప్ వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే నాకు పోటీ అవుతారేమో. అవును, అంతే అని ఇప్పుడు పరిస్థితులు అప్పుడు వేరే అండి. అదే ఇప్పుడు నెపోటిజం ఈ టైపు మాటలు ఎక్కువ వినిపించేవి. అవును, అది లేదండి ఆ రోజులో. అందరూ కలిసిమెలిసి ఉండేవారు, ఎంకరేజ్ ఉండేది. అదండి బాగా జరిగేది. చాలా సినిమాలు చేశాను. కృష్ణ గారు కూడా నాన్నగారితో ఎన్నో సినిమాలు ఆ రోజులు. అదే ఏది పెత్తందారులు చాలా సినిమాలు కలిసి చేశారు. అదే ఇంకొకటి నాన్నగారు జ్యోతిషాన్ని బాగా నమ్ముతారు అని అంటారు, బాగా నమ్మేవాళ్ళు ఇవన్నీ అని అంటారు. అవన్నీ నిజమేనండి? అంటే ముహూర్తాలు కానీ చూసుకోవటం అన్ని అది ఉండేదండి. అది మీకు చెప్పాను కదా, మా పేర్లు కూడా అలాగే నమ్మబట్టే కదా అయ్యంత. అదే సో మనిషికి ఒక ఇదంటూ ఉండాలి కదండి, ఒక సో అది నమ్మేవాడు. మనం చేసే పనికి ఇది మంచిదా కాదా. అదే అంటే సాధారణంగా నా టాలెంట్ వల్ల నేను పైకి వచ్చాను అనుకుంటారు కొంతమంది, ఇది దైవ కృప వాళ్ళకు పైకి వచ్చారు అనుకుంటారు కొంతమంది. నాన్నగారు ఏమంటారు, నా టాలెంట్ దైవ కృప తోడింది అనుకుంటారా? స్వయం కృషి అండ్ పైన భగవంతుడు ఆశీస్సులతో. ఆయన ఎప్పుడు నోటెమట నాది నీది ఎప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా లేదంటే అబ్జర్వ్ చేయండి, నాది నీది అనే మాట వచ్చేది కదండి. మనది, మీరు, అదే మేము అందరినీ కలుపుకొని మాట్లాడేవాడు. చిన్న స్థాయి వాళ్ళని కూడా గౌరవ వాచకంతో సంబోధించేవాడు అంటారు. ఇప్పుడు మా దగ్గర కూడా నీది అనేవాడు కదా, మీది ఓకే, నాది అనేవాడు, మనది. నా అనే మాట లేదు, నా అనే మాట అసలు ఆయన నోటెంట వచ్చేది కదండి. కానీ నా దేశం అని పేరు పెట్టారు, సినిమా తీశారుగా. నా దేశం అది వేరే అండి, అది పేట్రియాటిక్ ఇది కదండి. మా దేశం అంటారు, నాది దేశం నాది. కానీ తెలుగుదేశం వరకు ఇవన్నీ దావదు. మొత్తానికి దేశం అనే పదం ఆయన వదిలిపోవట్లా. మన దేశం దగ్గర నుంచి నా దేశం, తెలుగుదేశం. తెలుగు అంటే ఎనలేని అదే ప్రేమ అండి. ఇప్పుడు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఆ పాట వింటే అసలు సర్కారు నాది తెలంగాణ చాలా లోతుగా దాన్ని ఇది చేస్తాయండి, ఎక్కడో ఉండు అసలు. అదే ఇప్పుడు కంట్లో నలక పడితే మనం కనుగుడ్డు తీసే కదండి, అదే మెల్లిగా అట్ట ఆ పాటలో ఉంటుంది అది. అదే పాటలు అసలు ఆయన పాటల విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అండి. ఇట్లా ఉంటే బాగుంటుంది ఏమన్నా సజెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన మాక్సిమం గా ఆయనే డైరెక్షన్ చేసేవారు కదా. అదే సో ఆయనకు ఒక కాన్సెప్ట్ అనేది ఉండేది అట్లా ఇది. అండ్ మీకు చెప్పడం మర్చిపోయా, నారాయణ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేసింది మనమే కదండి, గులేబగాళ్ళు కదా నారాయణ రెడ్డి గారు. అవును, వదల తర్వాత అది బంధం పెనవేసుకుపోయింది. అసలు సింగిల్ కార్డ్, అదే సింగిల్ కార్డ్, గులేబగాళ్ళు కదా సింగిల్ కార్డ్. అన్ని పాటలు ఆయనే రాశాడు. అదే ఎటువంటి పాటలు అండి అవి. అంటే టాలెంట్ హంటర్ అయినా ఎక్కడ టాలెంట్ ఉన్నా పట్టుకుంటారు. అండ్ ఇంకోటి, మనం ఆ పాట తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది రాసింది ఎవరు అండి?
నారాయణ గారు. ఆయన ఎక్కడ అయినండి? అవును, ఆ రోజులో ఆంధ్ర తెలంగాణ, ఆయన తెలంగాణ ఆయన. అదే ఈయన ఆంధ్ర. మరి ఆయన కూడా ఆయనే రాశాడు కదండి పాట, నారాయణ రెడ్డి గారు. భలే ఎనాలిసిస్ ఇచ్చేసారు మీరు మొత్తానికి. ఇవాళ ఏమో నంది అవార్డులని సగం అటు పక్క పెట్టి ఇటు పక్క పెట్టుకుంటే, ఒకప్పుడు లలిత కళాతోరణం ఎంత వైభవం ఉండేదండి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా పబ్లిక్ గార్డెన్స్ లో అసలు ఆ తారలు, ఆ వెలుగులు అది పోయి నంది అవార్డులు 2 ముక్కలంట. తెలుగు సినిమా కదా, తెలుగు సినిమాకి 2 నంది అవార్డులు ఏంటండి బాబు. అదే నిజమే, లలిత కళాతోరణాన్ని 6 నెలలు కట్టించారంటారు. నా దగ్గరుండి అన్ని చూసుకుని, ఆయనకి తెలుసు కదా ఎవరెవరు ఏంటనేది. ఇప్పుడు ఆ జాల్ మిస్త్రీ గారు అని ఉండేవారు, ఏది అకాస్టికల్ ట్రీట్మెంట్ ఈ ప్రాజెక్టర్స్ గురించి పిలిపించుకుని మొత్తం మా రామకృష్ణ 70mm చేసిన ఆ రోజుల్లో. సో అట్టా పూర్తి చేశారు. అండ్ ఫస్ట్ అది 9 monthsలో ఫినిష్ చేశారు. ఫస్ట్ మూవీ కూడా 9 months అని సినిమాతో స్టార్ట్ చేశారు అంటే ఫిలిం ఫెస్టివల్. ఓకే, ఫస్ట్ సినిమా 9 months ప్రాజెక్ట్ చేశారు. అది పైగా తెలుగు విశ్వవిద్యాలయం పెట్టడం కానీ, తెలుగుకి ప్రాధాన్యం ఇవ్వటం కానీ, మన జ్యోతిషాన్ని ఒక శాఖగా పెట్టి విప్లవాత్మకమైన చేంజెస్ తీసుకొచ్చారండి. ఆడవాళ్ళకి ఆస్తుల హక్కు కానీ ఆయన చెప్పడం కాదండి, ఆచరించి చూపెట్టాడండి. అదే ఇప్పుడు మా ఇల్లు ఉండయి, మా 4 brothers కానీ ఇల్లు. అవును, అక్కడ మెహదీపట్నం అక్కడ ఆ ఇల్లు మా పేరుని లేవండి, కోడళ్ళ పేరు పెట్టాడండి ఆయన. అట్లాగా కోడళ్ళ పేరు, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ దీనికోసం. సో హీఈస్ ది ఫస్ట్ మ్యాన్. అసలు ఎవరైనా పెడితే కూతురు పేరు కొడుకు పేరు పెడతారు, ఆయన అట్టా కాదు, కోడళ్ళ పేరు పెట్టాడండి. అసలు ఆ 4 ఇళ్ళు 4 కోడళ్ళ పేరు మీద ఉంటాయి. కొత్త విషయం చాలా, అసలు నాకు ఇంతవరకు తెలియదు అది. నేను ఆ ఇంటికి వచ్చాను, నేను జయకృష్ణ గారి ఇంటికి వచ్చాను ఈనాళ్ళు పనిచేసినప్పుడు. వచ్చి వాళ్ళ పాప చనిపోయిన పాప నాకు చెప్పి, నేను ఆర్టికల్ రాశాను ఈనాళ్ళు, నవరస కళాక్షేత్రంలో నటనా సార్వభౌమని పెట్టి రాశాను నేను. సో అదే అండి, మళ్ళీ ఆ ఫోటో తీసుకెళ్ళి భద్రంగా జయకృష్ణ గారి మిస్సెస్కి ఇచ్చి వచ్చా. మళ్ళీ తర్వాత కళ్యాణ్ రామ్ ఉషాకిరణ్ మూవీ సినిమా చేస్తున్నప్పుడు వస్తే తను ఆ కోవా నిమ్మకూరు నుంచి వచ్చిందండి, తీసుకొచ్చి కోవా తీసుకొచ్చి ఇవ్వటం. కానీ భలే గుర్తు వస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఆ 4 ఇళ్ళు కోళ్ళ పేరే ఉంటాయండి. అట్లా ఎన్నో విప్లవాత్మకమైన చేంజెస్ రాజకీయ జీవితంలో, ఈ మండల వ్యవస్థ తీసుకురావడం కానీ, ₹2 కిలో బియ్యం బాగా లబ్ధి పొందింది తెలంగాణ. అవును, ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది ఇక్కడంతా. ఇక్కడ మిగతా వాళ్ళంతా బానిసలాగా ట్రీట్ చేయడం, ఆ వ్యవస్థనే తీసాడు ఆయన. అవును, అసలు అది తెలంగాణ వాళ్ళు ఇప్పుడు గుర్తుంచుకోవాలి. అదే తెలుగుదేశం పార్టీ వల్లే ఇక్కడ ఈ పరిస్థితి జరిగిందని తెలంగాణ వాళ్ళకి ఎవరు తెలియజెప్తారు? అంతే కదా, వాళ్ళు ఏదో అనుకుని మా రాష్ట్రం మాకు వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ ఎంత న్యాయం చేశారో తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు ఎంత చేశారనేది వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇందాక మీరు అన్నారు కదా భారతరత్న రాలేదండి, అదే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు ఆయన. చాలా అంటే ఆయనే రత్నం కదా, ఇంకా భారతరత్న ఎందుకు అనుకున్నారేమో. కిలో ₹2 బియ్యం. అదే ఆ స్టార్టింగ్ లో గవర్నమెంట్ రాగానేనండి, మహానాడు జరిగితే హైదరాబాద్, నేను కూడా పసుపు చొక్క వేసుకుని వచ్చాను ఇక్కడికి. ఆ హోటల్లో టిఫిన్ గ్రాములు మెనూ ఉండేది, ఆ రేటుకి టిఫిన్ పెట్టేవాళ్ళు. చాలా చేశాడు సార్. బ్రహ్మం గారి జీవిత చరిత్ర ఒకప్పుడు నా చిన్నప్పుడు నాటకాల రూపంలో ఎక్కడైనా వేసేవాళ్ళు, కానీ నాన్నగారు అసలు అది చేయటం అనేది ఒక గొప్ప అనుభూతి అండి. ఆ అనుభవాలు ఎక్కడెక్కడ చేశారు ఏంటి? ఇప్పుడు బ్రహ్మం గారి చరిత్ర సినిమాకి వస్తాయండి, చాలా మంది ట్రై చేశారు, అంటే ప్రయత్నం చేశారు తీయటానికి. బట్ ఎవరి వల్ల కాలేదు, మరి ఎందుకు కాలేదో ఏంటో మనకు తెలియదు. అది నాన్నగారి దీంట్లో అది ఆయన చేయాలనుకున్నారు. ఆయన స్టార్ట్ చేశారు సినిమా. స్టార్ట్ చేసి అప్పుడు సుసర్ల దక్షిణామూర్తి గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టండి. ఆయన నర్తనశాలకి పనిచేశారు మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ ఆయన పిలిపించుకుని, అప్పటికి ఆయనకి ఎవరు గుర్తులేరు అసలు. మళ్ళీ ఆయన పిలిపించుకుని ఇవన్నీ
మ్యూజిక్ సిట్టింగ్స్, సాంగ్స్ రికార్డ్ చేయడం. మ్మ్. ఇక షూటింగ్ పార్ట్కి వస్తే మేము యాగంటిలో చేసామండి, నంద్యాలలో చేసామండి, అట్లా 2-3 చోట్ల చేసామండి. ఏది బ్రహ్మం గారు యాక్చువల్గా ఉండే, ఇప్పుడు ఆయన మఠం ఉంది, అదే అక్కడ కూడా చేసామండి, మఠంలో చేసాం. మ్మ్. మీరు నమ్మరండి, సినిమా మొత్తం 18 రోజుల్లో తీసామండి. అబ్బా ఓన్లీ 18 డేస్లో మొత్తం సినిమా తీసాం. ఈ రోజు జీమంటే 2 సంవత్సరాలు తీసి ఇదిగో పాన్ ఇండియా వస్తుంది సినిమా, కరోనా వచ్చింది ఈయన చెప్పిన వాళ్ళే అని చెప్పి ఆ సీజేలో ఉంటారు, లేకపోతే ఆ సీజేకి టైం అసలు అండి. ఈ సీజేతో ఇంకా తొందరగా అయిపోవాలి. తొందరగా అయిపోవాలి. ఇప్పుడు మీరు గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు అంటున్నారు, మ్మ్. అసలు నథింగ్ అండి, అది చాలా తొందరగా అయిపోతుంది. టెక్నిక్ అంతా డెవలప్ అయిపోయింది, బట్ అర్థం కావట్లేదండి, బాగా లేట్ అవుతుంది. అదే ఆ రోజులో మేము కెమెరాలో తీసామండి, ట్రిక్ షాట్స్ అన్ని మేము కెమెరాలో చేసేవాళ్ళం. ఓకే. అయినా 18 రోజుల్లో అయిపోయిందండి సినిమా. మామూలు విషయం కాదు 18 రోజులు పోవటం అంటే. యాగంటిలో అహోబిలంలో కూడా చేసాం మేము. అహోబిలంలో కూడా ఇప్పుడు ఆ సమాధిలోంచి పైకి వచ్చేది, బ్రహ్మం గారు జీవ సమాధి అయిపోతాడు, అవును, మళ్ళీ ఆయన సిద్ధయ్య వచ్చి ఆయన ఇదవుతుంటే మళ్ళీ సమాధిలోంచి పైకి వస్తాడు. అది మేము అవుట్డోర్లో తీసామండి. జనరల్గా ట్రిక్ వర్క్ అనేది ఆ రోజు అవుట్డోర్లో తీయడం అనేది చాలా అసలు ఇంపాసిబుల్ అనే అనుకోవాలి. కాకపోతే ఆయన ఎంకరేజ్మెంట్ అని, ఓకే తీయగలుగుతావా అని అడిగాడు, ఆలోచించి చెప్తాను అన్నా. అదే ఆలోచించి అన్నాడు. 10 నిమిషాల తర్వాత వచ్చి ట్రై చేస్తాను, ఏముందన్నట్టు చేయండి అంటే ఆయన ఎంకరేజ్ చేసేవాడు, చెయ్యండి రాకపోతే మళ్ళీ చేద్దాం అని ఎంకరేజ్ చేశాడు. ఓకే. ఇప్పటికీ ఆ సినిమా చూడండి, వన్ ఆఫ్ ది హైలైట్ షాట్, ఆయన సమాధిలోంచి పైకి అదంతా మేము అవుట్డోర్లో చేసింది. ఆ విజువల్స్ కూడా మనం చూద్దాం, మనం దీంట్లో క్లిప్పింగ్స్ వేస్తాను నేను. ఆయన సమాధిలోంచి పైకి వచ్చి మాట్లాడి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఓకే. సో అది ఏరీ కెమెరాలో ఎవరు చేయరండి. ఓకే. ఎందుకంటే దాంట్లో ఫుటేజ్ కౌంటర్ ఉండదు, ఏముండదు. ఒకసారి అది పెట్టేసాడు, మళ్ళీ దాంట్లో నుంచి చూడటం కూడా ఉండదు. ఓకే. ఇక అన్నీ సరిగా అన్ని చేసి మార్కులు చేసుకుని అన్నీ చేసుకుని చేసాం. చాలా బాగా వచ్చింది, హైలైట్ సినిమా. ఆయన కూడా బాగా అదే ఇదయ్యాడు, ఇంప్రెస్ అయ్యాడు. ఇప్పుడు రాజకీయంగా దెబ్బ కొట్టడానికండి అప్పట్లో నాకు తెలిసి, నా చిన్నప్పుడు రకరకాల సినిమాలు తీశారు ఆయన మీద. మండలాధీశుడని, నా పిలిపే ప్రపంచం అని, ఏదో గండిపేట రహస్యం, ఇట్లా రకరకాల. ఈయన ఎట్లా బాధపడ్డారు బాగా? లేదండి, వాటి గురించి అసలు ఆలోచించుకునేవారు కాదు, అస్సలు పట్టించుకునేవారు కాదండి. పైగా ఏదో ఒక సందర్భంలో కోటా గారిని కూడా కలవటం జరిగింది. ఇటువంటి సినిమాలో ఆయన కూడా చేశారు. మళ్ళీ ఆయన ఆప్యాయంగా పలకరించాడు. అసలు ఆయనే చెప్పుకున్నాడు, శ్రీనివాసరావు గారు కూడా ఎక్కడో చెప్పుకున్నాడు, ఆయన భయపడిపోయాడు, ఆయన భయం ఎక్కడ అటువంటిది. ఏం బ్రదర్ ఎలా ఉండరు ఏంటి అది ఇదని చాలా ఆప్యాయంగా పలకరించేవాడు ఆయన, ఇవన్నీ పట్టించుకున్నాడు. అదే ఈ రోజులో హీరోలు అయితే పట్టుకునే అభిమానులు లేకపోతే ఎవరితోనో వెళ్ళి పంపించేసి కొట్టండి చేయండి ఫినిష్ రెచ్చగొట్టి, అదే అదంతా ఏం లేదండి. అసలు అంత అభిమానులు ఉంటారు ఆయనకి అట్ట అనుకుంటే. అసలు ఆయన కన్వర్షన్ లేని మనిషి, అందుకనే దైవాంశ సంబుద్ధుడు అని అదే ఏది అసలు ఉంచుకోడు మనిషి. చాలా ఆయన గురించి మనకి ఎన్ని తరాలైనా కానీ 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు కూడా, ఆయన కూడా కోటగారిలాగా భయపడిపోయాడు. అవును, అదే చెప్తున్నా. వీళ్ళందరూ ఆయన కూడా అప్పుడు సన్నగా ఉండేవాడు ఆయన కొద్దిగా, ఇప్పుడు ఇట్టాడు. కానీ అప్పుడు ఆయన ఆ సినిమాతో ఆయనకి అసలు రిస్క్ కూడా ఒక విధంగా చేయాలంటే, ఎన్టీఆర్ గారు పాత్ర చేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందండి పరిస్థితి? అసలు వాళ్ళు ఎట్లా చేశారో ఎలా ఒప్పుకున్నారో అర్థం కావట్లా. ఇవన్నీ ఆయన కూడా ఆలోచించేవాళ్ళు. ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి కదండి మనుషుల మీద. అదే వాళ్ళందరికీ ఈయన దేనికి లోబడేవాడు కదండి, వాళ్ళు లోబడ్డారంటే ఇక మనం ఏంది. అదే సార్, మీరు పనిచేసిన సినిమాలు సినిమాటోగ్రాఫర్గా ఏ సినిమాలు చేశారు మొత్తం ఎన్ని? అంటే లెక్క పెట్టుకోవాలి అంటే నాన్నగారి నాన్నగారి సినిమాలు, మళ్ళీ మా బాలయ్య సినిమాలు చాలా వరకు నేనే. అంటే 86 ఆ రేంజ్లో నేను బాలయ్యతో చేసిన ప్రతి సినిమా బాగా పెద్ద హిట్లు అయినాయి. రాముడు భీముడు మీరు చేసినాయి కదా? రాముడు భీముడు కానివ్వండి, చాలా చేశాను. దేశోద్ధారకుడు చాలా చేశాను. కలియుగ కృష్ణుడు ఓకే నేను చేశాను.
ఇప్పుడు మీరు వెనకాల కెమెరా వెనకాల ఉన్నారు కాబట్టి కెమెరా ముందు బాలయ్య బాబు, కెమెరా ముందు ఎన్టీఆర్ గారు, మీరు కంపారిజన్ ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు చూసుకుని? ఎవరిది వాళ్ళ స్టైల్ వాళ్ళదే అండి. బాలయ్య స్టైల్ బాలయ్యకుండే, రామారావు గారి స్టైల్. సో అక్కడ కంపారిజన్ అనేది ఉండేది. అఫ్ కోర్స్ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం బాలయ్య మీద ఉండేది. ఇది ఆయన బికాస్ ఆయన బ్లడ్డే కదా. అదే. సో కొంచెం కొన్ని హావభావాలు అంటే నన్ను ఫాలో అవ్వద్దు అని చెప్పేవాళ్ళు ఏమన్నా రాన్నగారా బాలయ్య బాబుకి? నీ తత్వం నీ ఓన్ చేసుకో, నీ సీన్ ఇచ్చేవారు, అదంతా చేశారు, నీ ఓన్ చేసుకో, నువ్వు ఎలా అనుకుంటే నువ్వు నీ పద్ధతి ప్రకారం చెయ్యి అని ఆయన చెప్పారు. ఇట్టా అట్టా ఏమి ఇది లేదు, ఓకే, రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. అది ఏ ఆర్టిస్ట్కైనా ఆయన అదే చెప్పాడు ఆయన. అదే. కాకపోతే కొన్ని మటుకు మేనరిజమ్స్, ఇప్పుడు ఇదివరకు మన శకుని క్యారెక్టర్ కానివ్వండి, పాండవ్యంలో శకుని కానీ, ధూళిపాళ కదా హైలైట్ క్యారెక్టర్స్. కొన్ని క్యారెక్టర్స్ ఆయన ఇమాజిన్ సిఎస్ఆర్ ఆయన ఉండేవాడు కదా, ఏది మన దీంట్లో చేశారు మాయాబజారు. అవును. బట్ ఈ శకుని క్యారెక్టర్కి వచ్చేసరికి శకునికి ఇంత చరిత్ర ఉందా అని చెప్పిన సినిమా పాండవ్యం, శ్రీకృష్ణ పాండవ్యం. అవును. ఒకనొక దీంట్లోంచి ఆలోచిస్తే అతను కూడా హీరో క్యారెక్టర్ అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అవును, అంతే కదా. అసలు మహాభారతంలో ప్రతి పాత్రకి ఒక ఇది స్టోరీ ఉంది. కానీ దాన్ని ఆయన మీ ఫాదర్ దాన్ని గ్రాస్ప్ చేయగలిగారు. ఇంత ప్రత్యేకత ఉంది దీంట్లో. ఏది విలను, సాధారణంగా ధీరోదాత్తుడు అంటే హీరో, ధీరోదత్తుడు అంటే విలను నాటక పరిభాష చెప్పాలంటే. మరి ఆ రెండింటిని ఆపోసన పెట్టి ఆయన చేయటం అంటే ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు ఒక యాంటీ క్యారెక్టర్ని హీరోగా చూపట్టడం అనేది ఆయనకే సాధ్యం. ఇప్పుడు అంత గ్రాఫ్స్ చేశాడు కాబట్టి ఇప్పుడు మా దానవీర సూరకర్ణలో అది హైలైట్ అదే కదండి. అదే ఆయన డైలాగ్ ఏమంటివి మరి అసలు దాంట్లో ఎంత డెప్త్ ఉంటుంది. ఆయనకి అసలు పట్టుకోవడం, కవులను పట్టుకోవడం కూడా ఆయన కొండవీడి వెంకటకవి గారిని కానీ వీళ్ళని పట్టుకుని వాళ్ళతో అలా రాయించుకోవడం, కాంప్రమైజ్ కాకపోవడం, ఇవన్నీ ఆయన సక్సెస్కే ఇదే. సాధారణంగా అంటే ఒక హీరో నిర్మాతగా మారాలంటే రిస్క్ చేస్తున్నాం అనే ఫీలింగ్లు ఉంటారు. కానీ మీ నాన్నగారు నిర్మాతగా కాదు, డైరెక్టర్గా కాదు, అన్నిట్లోనూ మొత్తానికి పట్టు సాధించేసి అసలు రిస్క్ అనుకోవాలా స్టూడియో అధినేతగా. ఏదో కొత్తగా చూపెట్టాలి, అదే మనం చెయ్యాలి అనే ఒక తాపత్రయం ఉండేది ఆయనకి. ఇది ఉండేది. సార్ చండశాసనుడి సినిమా ఇక్కడేమో మరి అన్నగారు డ్యూయల్ రోల్ చేశారు. మరి అక్కడ తమిళకి వచ్చేసరికి మరి శివాజీ గారు మరి ప్రభు చేశారు. ఇట్లా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది తమిళ వెర్షన్కి వచ్చేసరికి? అంటే అక్కడ తమిళ వెర్షన్కి వచ్చేసరికి ఆయనే ఆ క్యారెక్టర్ చేయటం నేను అన్న ఫీలింగ్ ఆయనకు వచ్చింది. శివాజీ గణేషన్ గారు యంగ్ క్యారెక్టర్, ఏమన్నా ఒక యూత్ఫుల్ పర్సన్ అంటే తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించింది ఆయన ఫీల్ అవటం. సో అప్పట్లో ఆయన ఆరోగ్యం హెల్త్ వైజ్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు ఆయన. ఓకే. సో అందుకనే ఆయన వారి అబ్బాయిని పెట్టి చేయటం జరిగింది. అది ప్రభుని పెట్టి ఆ క్యారెక్టర్ చేయటం జరిగింది. అది ఓకే. అదండి, అంతకు ఇది లేదు. అండ్ ఈ చండశాసనం అప్పుడు మీకు చెప్పాను కదా, ఎడ్ల బండి మించి పట్టడం కానివ్వండి. అంటే ఏదైనా అండి ఆయన ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, అంటే మీరు కుమారులుగా ఈ విషయంలో మనం ఆయనకి మనస్తాపం కలిగించామే అని బాధపడ్డ క్షణాలు ఏమైనా ఉన్నాయా? అటు వస్తే అదేం లేదండి, అదేం లేదు. బికాస్ వాళ్ళ పెంపకం అటువంటిది. అదే. సో వాళ్ళకి అనుగుణంగానే మేము నడుచుకున్నారు. ఎవరు ఒత్తిడి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత కూడా అందరు ఫ్యామిలీ గురించి మాట్లాడతారు, ఏదో ఒక రకంగా మాట్లాడతారు. ఇట్లా చేశారు ఉండేది కాదు. నందమూరి ఫ్యామిలీ గురించి మాట్లాడారు. ఆయన సీఎం అయిన తర్వాత నందమూరి ఫ్యామిలీ వాళ్ళు ఈ తప్పు చేశారు అనేది ఎక్కడ. అంటే ఇక్కడ ఒకటి అడుగుతాను మిమ్మల్ని, మీరు ఓపెన్గా చెప్పండి. సాధారణంగా మా నాన్నగారి తరపుని వారసులుగా వచ్చిన వాళ్ళు మేమే సీఎం అవ్వాలి కదా
మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు అవ్వటం ఏంటి, మా బావగారు అవ్వటం ఏంటి అనే ఫీలింగు మీ అన్నదమ్ములు ఎవరికైనా ఉందా అసలు? ఇప్పుడు అప్పుడు ఉండేదా? లేదండి అసలు ఇప్పుడు అది ఎప్పుడు ఏదీ లేదండి. ఎవరికి అర్హత ఉందో వాళ్ళు అవ్వాలి. అంతే కదా. ఆయనకి 100% అర్హత ఉందని అందరూ భావించారా? భావించారు. అక్కడ కాంట్రవర్సీ ఏమీ లేదు. కాంట్రవర్సీ అనేది ఏం లేదు. అదే ఇప్పుడు ఆయన విషయానికి వస్తే ఇప్పుడు సినిమా గురించి వస్తే మేము ఎరిగి ఆయన ఎప్పుడు నాకు తెలుసు కానివ్వండి, మా ఫ్యామిలీలో కానీ ఆయన జ్వరం వచ్చి పడుకుంది అనేది ఏ రోజు మేము ఎరగండి. నిజమా? ఏ రోజు ఎరగం. ఒక్కరోజు కూడా మేము ఆయన్ని ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయన హార్ట్ సర్జరీ జరిగింది, అది పక్కన పెడితే అసలు సినిమా ఇండస్ట్రీలో మేము ఎరగండి. అసలు మేము ఎరగం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎన్నో ఊడిదుడుకులు తీసి ఇప్పుడు ఏంటంటే పల్లెటూరు పిల్లలు బుల్ ఫైట్ దగ్గర అప్పుడు చెయ్యి ఇరిగినా కానీ ఆయన ఇది చేశారు. మళ్ళీ ఎన్నో జర్నీ. నేను సినిమాలో కుక్క పట్టుకుని ఉంటే కండ వచ్చేసిన ఆయన ఇంటికి వచ్చి కట్లు ఎంచుకుని మళ్ళీ షూటింగ్కి వెళ్ళాడు ఆయన. ఈ రోజుల్లో ఆర్టిస్ట్ ఊరిలో ఏదో ఇదైతే దాన్ని పెద్ద పబ్లిసైజ్ చేసి 4 రోజులు పడుకోమన్నారు. సర్దార్ పాపారాయుడు కూడా చెయ్యి ఇరిగింది. ఆయన మోటార్ సైకిల్ మీద పడి చెయ్యి ఇరిగింది. చెయ్యి ఇరిగితే హాస్పిటల్ తీసుకెళ్ళి మనం సెట్ చేశారు. ఆయనకి ఎందుకో అది మైండ్లో అది సెట్ అవ్వలేదు. ఇది సెట్ అయింది కానీ ఆయన మైండ్లో సెట్ అవ్వలేదు. మళ్ళీ పుత్తూరు నుంచి పిలిపించుకున్నాడు ఆయన. ఓకే, పుత్తూరు నుంచి పిలిపించుకుని సెట్ అయిన చేయని మళ్ళీ ఎరగొట్టించుకున్నాడు. ఆయన మొత్తు లేదు, ఏమి లేదు. అప్పుడు మా చిన్నాన్నగారు త్రివిక్రమరావు ఆయన వెనకాల నుంచి గట్టిగా పట్టుకుంటే మళ్ళీ ఆ పుత్తూరు డాక్టర్ దాన్ని విరిచి మళ్ళీ బద్దలయ్యి అన్నీ వేసి సెట్ చేసి కట్టాడు. అప్పుడు కానీ ఆయనకి తృప్తి లేదండి సెట్ అయిందని. అది అయిపోగానే ఆయన చూడండి, ఆయన అంకితం దాసనారాయణరావు గారిని పిలిచారు. పిలిచి బెబ్బుల్పల్లి అని కూడా షూటింగ్, సర్దార్ పాపరాయుడు ఆయన్ని పిలిచి ఇదిగోండి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, కట్టారు కదా, సో మీరు నేను ఇంతవరకు అయితే పనికి వస్తాను కదా, అదే సో నా క్లోజ్ షాట్స్ అయినా ఉంటే ప్లాన్ చేయండి తీద్దాం ఓకే అని అన్నాడు. ఇక ఏదో ఇది చేయడం అని కదా, ఆయన అసలు అర్థం కాలేదు ఆయనకి, దాసనారాయణరావు గారికి. అంత నా వల్ల ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు, బికాజ్ ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే ఇవన్నీ కాబట్టి. ఈ రోజు షూటింగ్ క్యాన్సిల్ రావట్లేదు అని చెప్పి రోజు అంటూ లేదా ముందు ఫిక్స్ అనుకుంటే వెళ్ళిపోవాల్సిందే లేదు, ఎప్పుడూ లేదు. అది ఆ టైంకి ఇచ్చే వాల్యూ అండి. ఇప్పుడు యాదవ్కి భరత్ సినిమా ఒక అన్నదమ్ముల అనుబంధంగా వచ్చింది, మరి నాన్నగారు అన్నదమ్ముల అనుబంధం గురించి చెప్పండి ఒకసారి, త్రివిక్రమ గారికి నాన్నగారికి. అంటే ఆ సినిమాలతో నాకు అంత వాళ్ళిద్దరు ఎట్లా ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు, నాన్నగారు త్రివిక్రమ గారు అన్నదమ్ములు? అన్నదమ్ములు అంటే వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేది. రామలక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళ? లక్ష్మణ్ లాగా ఉండేవారండి. ఇప్పుడు నాన్నగారు ఎన్ఐటి బ్యానర్ పెట్టి నాన్నగారు కాబట్టి దానికి ప్రొడ్యూసర్ వచ్చి త్రివిక్రమారావు గారు దానికి ప్రొడ్యూసర్. ఓకే, ఆయన పేరు మీద చాలా పెద్ద పెద్ద సినిమా, మంచి సినిమాలు. అవును, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కదా. సో చాలా అన్యోన్యంగా ఉండేవారండి. కానీ నాన్నగారి డేట్లు కానివ్వండి, అది కానివ్వండి, అంతా ఆయన చూసుకునేవారు. అంతా ఓకే, బాగా ఇదిగా ఉండేవారండి. మా థియేటర్ కట్టేటప్పుడు కూడా ఆయనే చూసుకునేవాడు. ఇప్పుడు స్టూడియో కట్టడం ఎందుకు అవసరమా అనుకోవచ్చు కదా, ఎందుకు రామకృష్ణ సినీ స్టూడియో కట్టాలనుకున్నారు అసలు ఆయన? అంటే చిన్న ఇండస్ట్రీ అంతా అక్కడ ఉంది, ఇక్కడ రావాలనే లేకపోతే? రావాలండి, ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే బాగుంటుంది. అప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు, ఎవరు ఎల్వి ప్రసాద్ గారు కానివ్వండి, రామారావు గారు కానివ్వండి, అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది అక్కడండి, మన ఎల్బీ నగర్ రెడ్డి చిత్రపురి అని ఉండేది అక్కడ. అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇచ్చింది, తలా 20 ఎకరాలు ల్యాండ్ ఇచ్చింది. ఇస్తే ఎందుకో వాళ్ళిద్దరూ అఫ్ కోర్స్ అక్కడ ఫ్లోర్లు కూడా కట్టాడు ఎల్వి ప్రసాద్ గారు. ఫ్లోర్ సినిమా తీశాడు, కిలోనా అని సినిమా తీశారండి. ఓకే, కిలోనా అని సినిమా తీశాడు ఆయన, అక్కడే తీసింది. ఓకే, తర్వాత ఎందుకో మనకు వద్దు, గవర్నమెంట్ ల్యాండ్ మనకి ఎందుకు,
సొంతగా చేసుకుందాం అన్న థాట్ ఆయనకి వచ్చింది. ఓకే. ల్యాండ్ ఇచ్చేసి ఇక ముషీరాబాద్ స్టూడియో స్టార్ట్. ఆయనకి ఏంటంటే ఇండస్ట్రీ అక్కడ ఎందుకు, మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ని మనం ఎంకరేజ్ చేయాలి. అప్పట్లో సారథి స్టూడియోస్ ఇక్కడ ఉండేది కదా, సారథి స్టూడియోస్ అంతా ఆ ఉద్దేశం. భాగ్యనగర్ స్టూడియో అని రకరకాలు ఉండేవి. అవునండి. ఇంకోటి అండి, నేను తారకరత్న గారిని అడిగాను దేవినేని షూటింగ్లోనే, ఇది ఇంకా అందరూ మరి అన్నదమ్ములు పని చేసుకోవచ్చు కదా అంటే, ఇది టెక్నికల్గా లేకుండా తాతగారు ఇలా చేశారని చెప్పారు. అట్లా ఏం చేశారు? అది ఈ రామకృష్ణ స్టూడియో ల్యాండ్ ఉంది కదండి అదంతా, అది వీలునామా ఎలా రాశారు దాన్ని? అది మేము 7 పార్ట్నర్స్ అండి. 7 అమ్ముకోవడానికి లేదా? అది అమ్ముకోవచ్చా? ఓహో, ఇది కట్ చేద్దాంలేండి. ఇది నాతో తను అట్లా సినిమాల పరంగా అనుకుంటే మీరు కెమెరా వెనకాల నుండి అంతే నడిపించారు. పార్టీ పెట్టిన తర్వాత కూడా మీరు అక్కడ కూడా కెమెరా వెనకుండి ఆయన ప్రోగ్రామ్స్ కానీ ఆయన సభలు కానీ చిత్రీకరించారు. అలాగే మరి హరికృష్ణ గారు సారథ్యం వహించారు. ఇంత చేసిన మీరు మళ్ళీ సెక్రటరీ వైపు చూడలేదు, అసలు వీళ్ళు ఎవరు అని బయట టాక్ అయితే ఉంటుంది. ఎందుకని అట్లా సైడ్ అయిపోయారు మీరు? ఎందుకంటే అవసరం లేదండి. సెక్రటరీ వైపు చూడలేదంటే ఆయన మమ్మల్ని అన్ని కంఫర్ట్స్ ఇచ్చాడు ఆయన. అదీ కాకుండా మా వల్ల ఆయన తండ్రిగా ఆయన బాధ్యత ఆయన చేశారు. కొడుకులుగా మా వల్ల ఆయనకి చెడ్డ పేరు రాకూడదు అనే ఒక రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది, బాధ్యత మా మీద ఉంది. సో అందువల్ల మాకు అవసరం రాలేదు. మాకు ఈ పని ఆ పనో లేకపోతే ఇది కావాలో ఆ ఫ్యాక్టరీ కావాలో ఇది చేయాలో అది మాకు అవసరం లేదు. మా కంఫర్ట్స్ అన్నీ ఆయన చూసి హాయిగా మేము ఉండేటట్టు చూసుకున్నాడు ఆయన. సో మాకు అవసరం లేదా. అట్ ది సేమ్ టైం ఏంటంటే మేము మా వల్ల ఆయనకి చెడ్డ పేరు రాకూడదు, అది మెయిన్ ఏమండి. ఓకే. సో మాకు అదొక బాధ్యతగా. అంటే సాధారణంగా చాలా పార్టీల వరకు ఏంటంటే అందరూ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఇప్పుడు మన నాన్నో లేకపోతే ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అయిపోతే తమ్ముళ్ళు వస్తున్నారు, లేకపోతే వారసులుగా కూతుళ్ళు కొడుకులు తమ్ముళ్ళకి వచ్చేస్తున్నారు. మీరు అసలు వారసులు అనుకున్న వాళ్ళు ఇక్కడ అసలు ఎక్కడ సైడ్ అయిపోయి అసలు ఏమీ లేకుండా. అదే మెయిన్ ఏంటంటే అదే మా వల్ల ఆయనకి ఎటువంటి ఏదైనా ఉంటే ఆయనే చెప్తారు. ఇప్పుడు ఆయన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, మా బాలయ్య గురించి కానివ్వండి ఏది కానివ్వండి. సో ఏంటంటే ఆయనకి తెలుసు మా వల్ల కూడా మాకు అవసరం రాలేదండి, అవసరం రాలేదు. ఎవరైనా అదే బాలయ్య గురించి అంటే నాన్నగారే పడించారుగా నా వారసుడు అని చెప్పి. అదే నేను చెప్పాను. అదే ఇప్పుడు ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. సో ఐ మీన్ ఆయన ఒక లక్ష్యం పెట్టుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చారు, రాజకీయంలోకి వచ్చాడు. సో ఆయన ఏమనుకున్నాడో ఆయనకు వదిలేస్తే ఎవరి ప్రెషర్ లేకుండా ఇది లేకుండా సక్రమంగా చేసుకుంటూ పోతాడు ఆయన. ఆ ఉద్దేశంతో మేము ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు అసలు. ఓకే. దీంట్లో అది మెయిన్. ఓకే అండి. మొత్తానికి ఒక కారణ జన్ముడి కుమారుడి మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక మహాభాగ్యం అని చెప్పాలి నాకు. నమస్కారం అండి. మీతో పంచుకున్నందుకు చాలా విషయాలు చెప్పారు మీరు. ఇంత సమయం మీతో పంచుకున్నందుకు నా ఏమంటారు ఆయన వారసుడిగా మీరు అంతే, ఆయన భావజాలం మీరు నాతో పంచుకున్నారు అంతే. ఇవన్నీ ఇది అన్ని నెమరేసుకున్నాం, మళ్ళీ ఒకసారి అన్ని రివైండ్ చేసుకున్నాం అనమాట. అదే చాలా ఆనందం. మొత్తానికి కెమెరా వెనక నుంచి కెమెరా ముందుకు మిమ్మల్ని రెప్పించి ఏదో పిండాలనుకున్నాను, కొంత పిండాను. అవసరం టైంలో మళ్ళీ వచ్చి పిండుతాను కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.